జిందాబాద్ సిపిఎం కాపాడుకుంటాం ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలి. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసే బిల్లుని వెంటనే సిగ్గుంచుకోవాలి. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎన్ఆర్ఏగా దీనికి ఇంగ్లీష్లో పేరు, ఈ చట్టాన్ని రద్దు చేసి పార్లమెంట్లో కొత్త బిల్లుని తీసుకొని వచ్చింది. జీ రామ్జీ అనేటువంటి పేరుతో ఈ చట్టాన్ని నీరుగారుస్తూ ఒక యాక్ట్, ఇది మా ఎన్ఆర్ఏగా అనేటువంటిది ఉపాధి హామీ చట్టం అనేటువంటిది 2005 సంవత్సరంలో యూపీఏ గవర్నమెంట్ టైంలో వామపక్షాల యొక్క ఒత్తిడితో ప్రజా ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగితే ఆ ప్రజా ఉద్యమం యొక్క ఒత్తిడికి వామపక్షాల యొక్క మద్దతు ఉంది కాబట్టి వామపక్షాల యొక్క మద్దతుతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు, ఉపాధి హామీ చట్టాన్ని. ఆ చట్టాన్ని నీరుగార్చి జీ రామ్జీ పేరుతోటి ఆ చట్టం పేరు మార్చి, పేరు మారవటమే కాదు ఆ చట్టంలో ఉండేటువంటి మొత్తం సారాంశాన్ని కూడా మార్చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు పాలించేటువంటి బీజేపీ గాంధీ పేరు ఉండేటువంటిది వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే గాడ్సే యొక్క వారసులు వీళ్ళు. గాడ్సే గాంధీని హత్య చేశాడు. ఆ గాడ్సే వారసులుగా వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అందుకని ఆయన హత్య చేయటమే కాకుండా ఆయన పేరు కూడా ఈ పథకానికి లేకుండా హత్య చేయటం జరిగింది. పేరును కూడా హత్య చేశారు ఈరోజు. అందుకనే ఈ పథకం పేరులో మార్పే కాకుండా ఈ గ్రామీణ ఉపాధి చట్టం అనేటువంటి దాన్ని ఒక పథకంగా మార్చేశారు, ఒక స్కీమ్గా మార్చేశారు. ఇంతకుముందు ఇది ఒక హక్కు, ఒక చట్టం, 100 రోజులు పని కల్పించాలనేటువంటిది చట్టం ఇంతకుముందు. ఇప్పుడు దీన్ని స్కీముగా మార్చేశారంటే విధిగా అమలు చేయాల్సినటువంటి అవసరం లేకుండా పార్లమెంట్లో బిల్లు తెచ్చారు. రాష్ట్రాల వాటా ఇంతకుముందు 10% ఉండేది, ఇప్పుడు అది 40% పెంచారు. అంటే 90% కేంద్రం, 10% రాష్ట్రం ఉంటే 40% రాష్ట్రాలకు వాటా పెంచారు ఈ పథకానికి. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడుతుంది. మన రాష్ట్రం ప్రభుత్వం మీద 4000 కోట్ల అదనం భారం పడుతుంది. రాష్ట్రాలు కానీ నిధులు లేవు అని చెప్పేసి ఈ పథకాన్ని అమలు జరపకపోతే కేంద్రం వాటా 60% ఇవ్వదు. అందుకని ఈ పథకం నిర్వీర్యం అయిపోద్ది. 2 నెలల పాటు హాలిడే ప్రకటించారు ఉపాధి పనులకి, ఇంతకుముందు లేదు ఇది. అంటే వ్యవసాయ పనులు సీజన్లో అంట 2 నెలల హాలిడే ప్రకటించారంటే 60 రోజులు హాలిడే ప్రకటించారు. 60 రోజుల పాటు పని ఉండదు. నిధుల కోత, పని దినాల్లో కోత, పేరులో మార్పు, మొత్తం వ్యవసాయ కూలీలు లేదు రోజువారీ వ్యవసాయ కార్మికులుగా ఉండేటువంటి వాళ్ళు, రోజువారీ కూలి పనులు పోయేవాళ్ళు, పేద రైతులుగా ఉండేటువంటి వాళ్ళకి ఈ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది ఇది ఒక వనరుగా ఉన్నది ఉపాధికి. ఈ పథకాన్ని రద్దు చేసేదానికి, దీన్ని నిర్వీర్యం చేసేదానికి కుట్ర పన్ని ఈరోజు పేద ప్రజల కడుపు కొడుతుంది బీజేపీ ప్రభుత్వం. పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి, నిరసన తెలియజేశాయి. కనీసం సెలెక్ట్ కమిటీకి పంపించండి, ఈ బిల్లుని ప్రతిపక్షాల కమిటీకి పంపించండి అని చెప్తే, జేఏసీకి పంపించండి జాయింట్ యాక్షన్ కమిటీకి అని చెప్తే దాన్ని పెడచెవిని పెట్టి పార్లమెంటులో ఆమోదం జరిగింది నిన్న. అందుకని ఈ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలి, ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈ జీ రామ్జీ అనేటువంటి ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. ప్రజా వ్యతిరేక విధానాలను, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రజా వ్యతిరేక నిరసన దీక్షను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి నిరసన దీక్షను. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్.